హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఫుడ్ రెసిపీస్. నేను మీ ప్రశాంతి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నా? ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో ఏ రెసిపీ ప్రిపేర్ చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఈరోజు రెసిపీ వచ్చేసి మా అమ్మ మేము చిన్నప్పుడు ఎప్పుడు చేసే రెసిపీ అండి. ఆమ్లెట్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మా అమ్మ నేర్పించింది. చాలా బాగా ప్రిపేర్ చేశాను. వీడియోని ఎండింగ్ వరకు చూసేయండి. దీనికోసం నేను ఇక్కడ 4 ఎగ్స్ తీసుకున్నాను. మీకు కావాలంటే క్వాంటిటీని పెంచుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లో మన టేస్ట్కి తగినంత కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలి. కారం అనేది కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మన ఎగ్స్ని ఇలా పలగొట్టుకోండి. ఇక్కడ నేనైతే 4 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 4 తీసుకున్నాను. మీరు ఎక్కువ అయితే ఎక్కువ తీసుకోండి. ఇలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా తక్కువ తీసుకున్నా మనం కర్రీ అనేది ఒక 6-5 మెంబర్స్కి వస్తుందండి. ఈ కర్రీ మామూలు ఎగ్ కర్రీ కన్నా ఎక్కువ వస్తుంది. తర్వాత ఇలా పలగొట్టి పక్కన పెట్టుకున్నాక ఒక బౌల్ పెట్టుకోండి. ఇలా ఒక బాండి పెట్టుకున్న తర్వాత అది కొంచెం హీట్ ఎక్కినాక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. స్టార్టింగ్లో ఇలా అంచులెమ్మటి తీసేసుకోండి. ఇలా ఒక సైడ్ ఇట్లా హోల్ పెట్టినట్టు చేసుకోండి. మన పైన ఉన్నదంతా కిందికి వెళ్ళిపోతుందండి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా తీయడం ఇబ్బందిగా ఉంటుంది కదా, ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసి ఒక్కొక్క పీసెస్ ఇలా పక్కకు పెట్టుకోండి. చూడండి, 2 పక్కల మొత్తం కాలినాక ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని చిన్న చిన్న పీసెస్గా ప్రిపేర్ చేసుకోండి. అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి నేను. ఇలా కట్ చేసిన ఒక బౌల్ తీసుకొని అందులోకి పక్కన పెట్టుకోండి. చూడండి, తర్వాత ఇదే బాండీలో మన కర్రీకి కావాల్సిన ఆయిల్ తీసుకోండి. మీకు వీడియో అనేది లెందీగా అనిపిస్తే నార్మల్లో ఉంటుంది కదా మనం చూసేది, వీడియో స్పీడ్ 2xలో పెట్టుకొని చూసుకోండి. స్పీడ్గా ఉంటుంది, క్విక్గా అర్థమవుతుందండి. తర్వాత నేను ఇక్కడ 4 పెద్ద సైజు ఆనియన్స్ని కట్ చేసుకున్నాను. ఇలా చిన్న సైజులో కట్ చేసుకోండి. తర్వాత ఇందులోనే కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని తొందరగా కుక్ అయిపోతాయి ఆనియన్స్ అనేది. పోపు గింజలు వేసిన తర్వాత ఆనియన్స్ ఇలా కరివేపాకు వేసుకొని ఒక 5 to 10 minutes మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి. ఆనియన్స్ అనేది తొందరగా మగ్గాలంటే పైనుంచి క్యాప్ పెట్టుకోండి. చూడండి, ఆనియన్స్ మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి 1 tablespoon అల్లం పేస్ట్, కలర్కి తగినంత పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపు అల్లం పేస్ట్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి. మొత్తాన్ని ఒక 2 minutes పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోండి అల్లం పేస్ట్ అనేది. తర్వాత టమాటాస్ కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను ఒక 3 టమాటాస్ని కట్ చేసుకున్నాను, చూపిస్తున్నాను చూడండి. ఇలా పండుగ ఉండే టమాటాస్ తీసుకోండి. ఈ కర్రీకి అయితే ఇలా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇందులో కావాలంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలుపుకొని ఒక 5 to 6 minutes మగ్గించుకోండి టమాటాని. క్యాప్ పెట్టుకోండి పైనుంచి. చూడండి, నేను ఒక 5 minutes తర్వాత చూపిస్తున్నాను. ఇలా టమాటా అనేది పండుగ ఉంటే తొందరగా మగ్గిపోతుంది, టేస్ట్ అనేది బాగుంటుంది, గ్రేవీ కూడా బాగా వస్తుందండి. ఈ కర్రీ వచ్చేసి రైస్, చపాతీ, బిర్యానీలోకి సైడ్ డిష్గా కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. తర్వాత మన టేస్ట్ తగినంత కారం తీసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోండి. మనం స్టార్టింగ్లో యాడ్ చేసాము, మరి కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఒక 2 minutes కారాన్ని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోండి.
ఈ కర్రీ అయితే మేము చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళమండి. మేము ఎక్కువ మంది ఉండేవాళ్ళం ఇంట్లో, అందుకనే ఎక్కువ ఇలా ప్రిపేర్ చేసేవాళ్ళు. ఇలా అయితే ఎగ్స్ తక్కువ పడతాయి, ఎక్కువ క్వాంటిటీ తక్కువ ఉన్నా మనకు చాలామందికి వస్తాయండి ఇది. తర్వాత దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది మీ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం యాడ్ చేసుకున్నాను వాటర్. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ తర్వాత దీంట్లోకి మసాలాలు యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే చిటికెడు మసాలా యాడ్ చేసుకోండి. మసాలా కంపల్సరీ యాడ్ చేసుకోవాలి, టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి మసాలా. మన నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. చికెన్ మటన్ ఎలా ఉంటుందో గ్రేవీ టేస్ట్ అనేది అలా ఉంటుందండి. మసాలా కొంచెం యాడ్ చేసుకోవాలి. తర్వాత 5 మినిట్స్ తర్వాత చూడండి వాటర్ అనేది మగ్గిపోయింది కదా. ఇలా దగ్గర పడినాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆమ్లెట్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఆమ్లెట్ అనేది కొంచెం వాటర్ని పీల్చేస్తుందండి. వాటర్ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడే ఇలా యాడ్ చేసుకోవాలి. ఆమ్లెట్ వేసినాక ఒక 5 మినిట్స్ మగ్గిస్తే చాలు, ఎక్కువ టైం ఏమి తీసుకోదండి. కర్రీ అనేది తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ 10 మినిట్స్లో ప్రిపేర్ అయిపోయే కర్రీ అండి. ఈజీ ప్రాసెస్ అండ్ టేస్టీ ప్రాసెస్ అండి ఇది. ఎండింగ్లో మరొకసారి ధనియాల పొడి వేసుకోండి కొంచెం. ఇలా ఎండింగ్లో ధనియాల పొడి యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది సూపర్ వస్తుందండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి. ఇలా కుక్ అయిపోయినాక ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఇలా వేడి వేడిగా చపాతీ, రైస్, రోటీ ఎందులోకైనా సూపర్ ఉంటుందండి. ఈ కర్రీ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఫేవరెట్ కర్రీ అండి ఇది. మా అమ్మ అయితే చాలా బాగా చేసేది. ఎంతైనా అమ్మల టేస్ట్ మనకు రాదులేండి. నేనైతే మంచిగా చేశానని అనుకుంటున్నాను, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ అనేది నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేసి వీడియో అనేది ఎండింగ్ వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి. ఈ రెసిపీస్ ఇంకేమైనా కావాలనిపిస్తే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. కర్రీ అనేది మీకు నచ్చకపోయినా తప్పకుండా కామెంట్ బాక్స్లో ఒక చిన్న కామెంట్ చేయండి. మీ కామెంట్, మీ లైక్ అనేది మన ఛానల్ని ఎంతో మోటివేట్ చేస్తుందండి. వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి.